పొత్తు ఆ రెండు పార్టీలకు ఓట్లు రాలుస్తుందా అనేది పెద్ద చర్చ. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి 10 ఏళ్లు అవుతుంది. క్షేత్రస్థాయిలో జనసేన బలమెంతో సామాన్యుల్ని అడిగినా చెబుతారు. ఇక చంద్రబాబుకు తెలియకుండా ఉంటుందా? కేవలం పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఓట్ల కోసమే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుందనేది వాస్తవం. అయితే ఈ పొత్తు ఇరు పార్టీలకు ఏ మేరకు రాజకీయ ప్రయోజనం కలిగిస్తుంది అనేది ఇప్పుడు పెద్ద చర్చ. జనసేనకు ఇచ్చే సీట్ల ఆధారంగా కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ ఉంటుందని ఆ సామాజిక వర్గ నాయకులు అంటున్నారు. ఇది నిజం కూడా. ఎల్లో మీడియా వార్తల్ని పరిశీలిస్తే 20 నుంచి 25కు మించి జనసేనకు టీడీపీ సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే నిజమైతే జనసేన టీడీపీ మధ్య పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు బదిలీ జరగదు. తమను టీడీపీ మోసగించిందనే అక్కసు కాపుల్లో పెరుగుతుంది. ఇదే టీడీపీ పాలిట శాపంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు. టీడీపీ ఇచ్చే తక్కువ సీట్లకు పవన్ అంగీకరిస్తే ఆయన చెప్పినట్లు ఓట్లు వేయడానికి జనసేన శ్రేణులు సిద్ధంగా ఉండవు. సీఎం జగన్ను సీఎం కుర్చీ నుంచి గద్దె దించాలనేది పవన్ ఏకైక లక్ష్యం. అయితే తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ను సీఎంగా చూడాలన్నది కాపుల ఆశయం. పవన్ను సీఎంగా చూసేందుకు ఓట్లు వేయమంటే కాపులు సంతోషంగా ఆ పని చేస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. చంద్రబాబును సీఎం చేయడం పవన్ రెండో ఆశయం. ఎప్పుడు కమ్మారెడ్డి సామాజిక వర్గాల మధ్య అధికార మార్పిడి జరుగుతోందని, మిగిలిన కులాలకు ఎందుకు అవకాశం రావడం లేదనే భావన ఆ కులాల్లో ఉంది. దీన్ని పవన్ పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు పల్లకినే మోస్తానంటే అంగీకరించడానికి ప్రజలేమైనా పిచ్చోళ్ళా? జగన్ పై పవన్ కున్నట్టే జనానికి ఎందుకు ద్వేషం ఉంటుంది? అలాగే చంద్రబాబుపై పవన్ కున్న ఆరాధన అందరికీ ఎందుకు ఉండాలనే ప్రశ్న సామాన్య ప్రజానీకం నుంచి వస్తోంది. ఈ విషయాన్ని పవన్ గ్రహించి రాజకీయంగా అడుగులు వేయడం లేదు. ఎంతసేపు జగన్ను గద్దెదించాలి, చంద్రబాబుని అధికార పీఠం మీద కూర్చోపెట్టాలి అని మాత్రమే పవన్ తప్పిస్తున్నారు. పవన్ మాదిరిగా ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలని వారంతా కోరుకుంటారు. చంద్రబాబు, జగన్ ఆ తర్వాతే వాళ్ళ వారసులు పాలిస్తామంటే ఇదేమైనా రాచరికమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సమాజం ఎప్పుడైనా మార్పు కోరుకుంటోంది. అందుకు తగ్గట్టు కొత్త నాయకులు పుట్టుకొస్తారు. కానీ ప్రత్యామ్నాయం అవుతాడని భావించిన పవన్ కళ్యాణ్ రాచరిక పోకడలకు ఒత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నాడు. అందుకే ఆయన జగన్ పట్టించుకోవట్లేదు. కొద్దో గొప్ప కాపులు, సినీ అభిమానులు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. అలాగని ఆయన చెప్పినట్టే వాళ్ళంతా ఓట్లు వేస్తారనే నమ్మకం లేదు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణే చెప్పారు. తాజా పరిస్థితుల్లో టీడీపీ, జనసేన మధ్య ఓట్ల అవగాహన వచ్చినంత మాత్రాన అద్భుతాలు జరిగిపోతాయని అనుకుంటే అవివేకమే. కులం చెడినా సుఖం ఉండాలని పెద్దలు ఊరికే చెప్పలేదు. ప్రస్తుతం జనసేనకు తగినన్ని సీట్లు దక్కకపోతే ఇక ఎందుకు చంద్రబాబు పల్లకి మోయాలనే ఆలోచన మొదలైంది. ఇదే జనసేన టీడీపీ మధ్య ఓట్ల బదిలీకి అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది.